హలో, నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మునగాకు గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. గోరుచిక్కుడు మునగాకు ఫ్రైకి కావాల్సినవి ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇది నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 1 కప్ మునగాకు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక చిన్న రెమ్మ ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారపొడి. కొద్దిగా గోరుచిక్కుడిని ఉడకబెట్టుకుందామండి. ఉడికేలోగా మనం నువ్వుల్ని ఫ్రై చేసుకుందామండి. నువ్వుల్ని ఫ్రై చేసుకుందాం కదండి. ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసుకుందాము. నువ్వులు, పుట్నాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, టేబుల్ స్పూన్ కారపొడి. వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టానండి. వీటిని పక్కన పెట్టుకుందాము. చిక్కుడుకాయ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. చిక్కుడుకాయ నీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ వంపేసి పక్కన పెట్టుకుందాము. మీద ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర వేయాలండి. అవి వేగాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేగాయండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఇప్పుడు యాడ్ చేద్దాము. ఆనియన్ కూడా మంచిగా వేగాలి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేద్దామండి. ఈ కర్రీలో వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకుందాము. చాలా ఫ్రెష్గా ఉందండి. లేతాకు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. అన్నిటినీ కలబెడదాము ఒకసారి. మునగాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ కూడా వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. చిక్కుడుకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వేద్దాము. చిక్కుడుకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసుకుందాము. వీటన్నిటిని మంచిగా కలపెట్టుకుందాము. అంతేనండి, మునగాకు గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. మునగాకు గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిందండి. ఈ కర్రీని రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇప్పుడు ఒట్టిదే తినేయాలనిపిస్తుంది. అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మునగాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఏ కర్రీలో అయినా మునగాకు యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది మునగాకుతో చేసే కర్రీస్ ఏవైనా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.